హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక 2 ప్లేసెస్ చూసాము అని చెప్పాను కదండి. ఫస్ట్ ప్లేస్ అయితే కనుక చార్మినార్. ఎవరన్నా ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంది, చూడండి. నెక్స్ట్ అయితే కనుక సాలార్జింగ్ మ్యూజియం చూసామండి. నాతో పాటు మీరు కూడా చూద్దురండి. ఇప్పుడు మా హస్బెండ్ పాప వెళ్తున్నారు కదండి, అలా స్ట్రైట్కి వెళ్ళి టికెట్స్ తీసుకుని మన రైట్ సైడ్కి వెళ్ళాలండి. రైట్ సైడ్కి వెళ్తే లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇది చూస్తారు కదా, మనం లోపల అడుగు పెట్టగానే ఇలా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే. ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే కనుక హైదరాబాద్లో ఏ ప్లేస్ ఎలా ఉన్నా ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా చూడండి, అంత ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడైతే మా పాప హస్బెండ్ ఏం చూస్తున్నారంటే, అక్కడ ఒక మిషన్ కనిపిస్తుంది కదండి, అందులో మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ ఒక ఫోటో గ్యాలరీ ఉంటుందండి. అది క్లిక్ చేస్తే మనల్ని ఫోటో తీసి ఆ ఫోటో మన ఫోన్ నెంబర్కి పంపించేస్తుంది అనమాట. మనం ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్కి. ఫ్రీ అనండి, అమౌంట్ ఏం కాదు. ఇక్కడైతే ఇవన్నీ వస్తువులు చూస్తారు కదా, ఇవన్నీ వెండి బంగారపు వస్తువులండి. ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులన్నీ ఒక్క ఆయనే సేకరించారంటండి. ఆయన జీవితకాలం దేశ సంచారం చేసి. ఆయన పేరు ఏంటంటే నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్. ఆయన పేరు సాలార్జింగ్ అండి. ఆ పేరు ఇప్పుడు ఈ మ్యూజియంకి అయితే పెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ క్లాక్ మెయిన్ అట్రాక్షన్ అనమాట. అదేంటంటే గంటకి అందులో నుంచి ఒక బొమ్మ బయటకు వచ్చి ఆ గంటకి ఆ సమయానికి తగ్గ మ్యూజిక్ అనేది వాయిస్తుందంటండి. అది స్పెషాలిటీ అనమాట ఆ క్లాక్కి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ కత్తులన్నీ కూడా మొఘల్ చక్రవర్తులు ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించిన కత్తులు ఇవన్నీ అనమాట. ఇక్కడ మ్యూజియంలో మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వీల్డ్ రెబేకా. ఆవిడ శిల్పం కూడా చాలా స్పెషల్ అండి, పాలరాతితో చేసిన శిల్పం అది. ఇంకా మ్యూజికల్ క్లాక్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా టిప్పు సుల్తాన్ కుర్చీ. ఆ కుర్చీ ఏంటంటే ఏనుగు దంతాలతో తయారు చేశారంటండి, చాలా చిన్న చిన్న సూక్ష్మమైన డిజైన్ తోటి. ఇంకోటి మెయిన్ ఏంటంటే 2.4 సెంటీమీటర్స్లో ఉన్న ఖురాన్ అంటండి, అదొకటి చాలా స్పెషాలిటీ. చెప్పాలంటే ఇక్కడ ఒకటి కాదు రెండు కాదండి, కొన్ని వేలల్లో ఉన్నాయన్నమాట చేతులతో తయారు చేసినవి. ఇంకా ఓన్లీ మన ఇండియన్స్వి ఒక్కటే కాదు ఇక్కడ ఉన్న వస్తువులు. మన ఇండియా ఒకటి, చైనా, జపాన్, ఇలా అనేక దేశాల నుంచి సంపాదించిన పురాతనమైన వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయండి. మనం అనుకుంటాము మనం ఇప్పుడు చాలా మంచి టెక్నాలజీలో ఉన్నాము అని అనుకుంటాం, కానీ ఒక్కసారి అవన్నీ చూసిన వాళ్ళకి అనిపిస్తుంది అసలు అప్పటి టెక్నాలజీయే చాలా బాగుంది కదా, ఇప్పుడేముంది టెక్నాలజీ అనిపిస్తుంది మనకి. అంటే అప్పుడు వాళ్ళ చేతులతో తయారు చేసినా కూడా అంత సూక్ష్మంగా అంత అందంగా ఎలా చెక్కారా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవేంటంటే వెంకటేశ్వర స్వామి ముఖ ప్రతిబింబాలండి. అవన్నీ చాలా స్పెషల్గా ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళు వాడిన డైనింగ్ టేబుల్స్, చైర్స్, క్లాత్స్, ఇంకా చైనీస్కి సంబంధించిన పింగాళి వస్తువులు. ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీయే ఉంటుందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మొత్తం మీకు చాలా బాగా తెలుస్తుంది. అది చూస్తే కూడా మీకు రావాలని ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. నిజంగా నాకు ఇలా ఓల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి నాకు చాలా నచ్చిందనమాట. నాలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు కంపల్సరీ నచ్చుతుంది. మినిమం మనకి ఈచ్ వన్ చూసి దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఒక డే అంతా పట్టేస్తుందండి. అలా కాదు, మామూలు చూసుకుంటూ వచ్చేద్దాము అనుకునే వాళ్ళకి హాఫ్ డే పడుతుంది. అంటే చూడండి, అవి 2 ఫ్లోర్స్ అలా ఉంటాయి ఇంచుమించు. అసలు తిరిగి కొలిది మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ అప్పుడు వాళ్ళు వాడిన క్లాత్స్ అవన్నీనండి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మన తాత ముత్తాతల పూర్వం అనమాట. ఇంకెంత పూర్వం అంటే నాకే తెలీదు. 19th 15th ఆ సెంచరీ కాలం నాటి మనీ కాయిన్స్ కూడా ఉన్నాయండి అక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏనుగు దంతాలతో తయారు చేసిన స్పెషాలిటీస్ అనమాట. ఇక్కడ చాలా అతి చిన్న చెస్ కూడా ఉందండి, ఏనుగు దంతాలతో తయారు చేసిన చెస్. అది కూడా హ్యాండ్తో తయారు చేశారంటండి. చెప్పాలంటే నాకు ఇంకా ఇక్కడ కొన్ని గుర్తునే రావట్లేదు అనమాట చెప్పడానికి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వస్తువులన్నీ సేకరించారు కదండి, వాళ్ళ నివాసం ఉంటుంది కదా, ఆ నివాసం పేరు దివాన్ దేవుడి. ఆ నివాసంలోని మన మొదటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడ స్టార్ట్ చేశారండి. తర్వాత ఇవన్నీ 1968లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ భవనంలోకి మార్చారనమాట. ఇంకా నేను ఏమన్నా ఉంటే కనుక రేపటి వ్లాగ్లో పోస్ట్ చేస్తానండి. నా దగ్గర ఉన్న కొన్ని మట్టికి అలా పోస్ట్ చేస్తాను. ఇంకేమన్నా ఉంటే రేపు పోస్ట్ చేస్తాను. మేము ఆ రోజు నైట్కి మా పిన్ని గారు వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ చేసేసి నైట్ 10 to 10:30కి ఇంకా బస్కి
బయలుదేరిపోయామండి. నేను ఇప్పటి వరకు అన్నీ బాగానే చెప్పాను అని అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.